నగరంలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల ఆవరణలో చర్మ వ్యాధులు మరియు సుఖ వ్యాధులపై నిరంతరం వైద్య విద్య కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ వైద్య కళాశాల అదనపు వైద్య విద్యా సంచాలకులు మరియు ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ పరిధిలోని 10 వైద్య కళాశాలలకు చెందిన 125 మంది చర్మ వ్యాధి విభాగ పీజీ వైద్య విద్యార్థులు మరియు అధ్యాపకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడారు. ఈరోజు ఇక్కడ జోనల్ సేమీ జరుగుతుంది. ఇందులో ఏంటంటే సరికొత్త నూతన విధానమైన మెడిసిన్స్ కానీ లేకుంటే అత్యధికమైన వైద్యం గురించి విశ్లేషణ జరుగుతుంది ఇక్కడ. దీనివల్ల ప్రజలకి పేద ప్రజలకి ఇంకా బాగా మెరుగైన వైద్యం అందించాలని దానికోసం వర్క్షాప్ అని నిర్వహిస్తున్నాము. ఇందులో ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తర్వాత డాక్టర్ వైఎస్ఆర్ యూహెచ్ఎస్ యూనివర్సిటీ తరఫున ఈ వర్క్షాప్ జరుగుతుంది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని ఉచితంగా వైద్య విధానాలు ప్లస్ మందులు అన్నీ ఉచితంగా ఇస్తున్నారు. పూర్వకాలంలో అయితే చర్మ వ్యాధుల కోసం చాలా సంవత్సరాలు చాలా నెలలు ట్రీట్మెంట్ కోసం చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ నూతనమైన వైద్యం రావడం వల్ల చర్మ వ్యాధులన్నీ చాలా త్వరగా కోలుకున్నారు. సో ఈ వర్క్షాప్ వల్ల పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఇంకా ఫ్యూచర్లో బాగా ఏమేమి చేయొచ్చు అని బాగా తెలుస్తుంది. సిఎంఈకి సుమారు 140 పీజీ విద్యార్థులు వచ్చారు 10 కాలేజీల నుంచి. సో ఇక్కడ నేర్చుకున్న విధానాలు అన్నీ వాళ్ళ మెడికల్ కాలేజ్లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల ప్రజలకందరికీ మేలు జరుగుతుంది. వైఎస్ఆర్ యూహెచ్ఎస్ యూనివర్సిటీ తరఫున రెగ్యులర్గా పీజీ స్టూడెంట్స్కి ఈ సిఎంఈ వర్క్షాప్ అనేది జరిపిస్తూ ఉంటారు. దీనివలన పీజీ స్టూడెంట్స్కి కొత్త టెక్నిక్స్ కానీ అవన్నీ బాగా తెలుస్తాయి. దానివల్ల మేము ఇంకొంచెం పేషెంట్స్కి ఇంకా ఈజీగా ట్రీట్ చేయడం కానీ కొత్తవి నేర్చుకోవడం కానీ దానివల్ల ఇంకా పేషెంట్స్కి ఇంకా మంచి హెల్ప్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్తో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది.